సైఫ్ అలీ ఖాన్ ఆ పిల్లలిద్దరికి కేర్ టేకర్గా ఒక అమ్మాయిని పెట్టుకున్నాడు. ఆమె మన హిమాచల్ సిమ్లా ఆ సైడ్ అందంగా ఉండే అమ్మాయి, హైట్ అంతా బాగానే ఉంటుంది, చూడ్డానికి ఒక మంచి హీరోయిన్ లానే ఉంటుంది, అందమైన అమ్మాయి. కాకపోతే పూర్, షీ కేమ్ ఫ్రమ్ నార్త్. వీళ్ళే మనకు నార్త్, వాళ్ళకి ఇంకా నార్త్. అలీఖాన్ దగ్గర ఒక డ్రైవర్ కూడా పనిచేస్తాడు, వాడు కూడా అటు నుంచి ఆ మేఘాలయ సిక్కిం అటు నుంచి వచ్చినోడే, త్రిపుర ఏటో. ఆ అబ్బాయికి ఈ పిల్లకి ఎక్కడో కనెక్షన్ కుదిరింది. వీళ్ళిద్దరూ కలిసి రెగ్యులర్గా మాటామంతి అంతా ఉండేవారు. ఆ అమ్మాయి తరచుగా చెప్పేది, సైఫ్ కూడా నా మీద కన్నేసాడు, నన్ను అప్పుడప్పుడు వంకరగా చూస్తాడు, డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడతారు, వింత వింతగా ప్రవర్తిస్తాడు, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తాడు అని చెప్పి ఇతనికి చెప్పుకుంది. వీడు అడ్వాంటేజ్ తీసుకొని ఈమె ఇలాంటిదే అనుకొని తనతో పాటు అప్పుడప్పుడు రొమాన్స్ చేసేవాడు అనేది న్యూస్. ఆ అమ్మాయితో వీడు అక్కడే అడ్వాంటేజ్గా కలిసి ఉండేవాళ్ళు రాత్రులు అప్పుడప్పుడు. ఆ రాత్రి కూడా వాళ్ళు అలాగే చేస్తూ ఉంటే సౌండ్ ఏదో వస్తే సైఫ్ అలీ ఖాన్ రావడం, వీళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, ఈయన 2 వాడిని తన్నడం, ఈవిడ్ని తన్నడం. ఈవిడ్ని కూడా ఏం చేసావే నువ్వు, నీకేం ఇచ్చేసారని ఇష్టం ఉన్నట్టు కొడుతూ ఉంటే వాడెళ్ళి అక్కడే ఉన్న కిచెన్లో ఉన్న కత్తి తీసుకొచ్చి సైఫ్ని పొడవడం. పొడిచేటప్పుడు కూడా ఆమె సైఫ్ని పట్టుకుంది, దా పొడిచేయి అని. సో వీడు ఎక్కడ దొరికితే అక్కడ పొడి చేశాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఆయన అక్కడ వదిలేసి ఎటో పోయారు.